మేము అసెంబ్లీలో టైం తీసుకొని మేము సీఎం తోటి కలిసినాం. సీఎం తోటి కలిసి మాట్లాడినాం. ఏంటంటే చాలా తీరని అన్యాయం జరుగుతుంది. 2011లో ఉమ్మడిగా ఉన్నప్పుడు లెక్కలు తీసుకొని జనాభా లెక్కలు ఇప్పుడు చేస్తేనంటే ఇది తీరని అన్యాయం, ఇది తప్పు నడుస్తుంది, ఇది మీరు ఇది సరి చేయాలని కూడా మేము అడిగినాం. అదేవిధంగా చేస్తాం, సరి చేస్తాం అని హామీ ఇచ్చిండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. ఏది ఇప్పుడు పెంచేదాంట్లో 18% పెంచాలే. 59 కులాలు, 59 కులాలకు అన్యాయం జరుగుతుంది. ఏ కులానికి ఏట పోతుంది, ఏ కులానికి ఏట చేయాలి అని మాట్లాడితే నేను అది కూడా పెంచుతా అని హామీ ఇచ్చిండు. కానీ మాకైతే అసంతృప్తి ఉంది అని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఏది అసంతృప్తిగా ఈ వ్యతిరేక ఎస్సీ వర్గీకరణ బిల్లు వ్యతిరేకిస్తామని కూడా మేము నిర్ణయానికి వచ్చినాం. మేము మాల సంఘాల జేఏసీ చైర్మన్, వైస్ చైర్మన్ జంగశ్రీను, మన రమేష్ అందు గురించి అని నిర్ణయం తీసుకొని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే ఉన్మయ కమిషన్ ఏది తప్పుడు తడకలాగా చేసి, తూతు మంత్రంలాగా చేసి అన్ని తీరని అన్యాయంగా మాలలకు జరుగుతుందంటే మేము తట్టుకోలేకపోతున్నాం. అందు గురించని ఆ మాటకి ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి సీఎం గారు అన్ని మాల ఎమ్మెల్యేలతోటి నేను మాట్లాడి, మాల ఎమ్మెల్యేలతోటి కూర్చోబెట్టి మాట్లాడి న్యాయం చేస్తట్టే మాట్లాడతాని మాట ఇచ్చిండని కూడా మీకు మనం చేస్తున్నాను. మా వాళ్ళు గట్టిగా మాట్లాడి వ్యతిరేకం చేయాలని మాల ఎమ్మెల్యేలు మేము కోరుతున్నాం. ఏంటంటే ఈరోజు ఆ రోజు కాదు, మేము రాజ్యాంగ చట్టం తీసుకొస్తాం అని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాల లేస్తేనే చెప్తున్నాడు. అందు గురించని మాలలు 30 లక్షల మాలలు కాంగ్రెస్కు పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ఘనత మాలలది ఉంది. మాలలకు ఏ న్యాయం చేసినట్టుంది అని కూడా మేము మాట్లాడుతున్నాం. అందు గురించని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము వ్యతిరేకిస్తున్నాం. అందు గురించని మేము సీఎం గారు చెప్పింది కానీ మేము సీఎం చెప్పిన మాటలు మా వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకొని గలం ఇప్పాలే, మాట్లాడాలి గట్టిగా కూడా మేము మాట్లాడుకుంటూ